నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఆది పరాశక్తి అయిన అమ్మవారు లోక కళ్యాణం కోసం అనేక అవతారాలను ధరించింది. తన భక్తులను అనుగ్రహించడం కోసం అనేక రూపాలను స్వీకరించింది. పురాణ సంబంధమైన పరిజ్ఞానం కలిగిన వారు ఆ తల్లిని జగన్మాతగా కొలిస్తే, జానపదులు ఆ తల్లిని గ్రామదేవతగా భావించి సేవించారు. గ్రామదేవత అనగానే రేణుకాదేవి గుర్తుకొస్తుంది. ఆ తల్లి ఏకవీరాదేవి పేరుతో కొలువైన మహారాష్ట్రలోని అమరావతి నేటి మన తీర్థయాత్ర. మహారాష్ట్రను ఎన్నో ప్రాచీనమైన నిర్మాణాలకు, ఆలయాలకు వేదికగా చెప్పుకోవచ్చు. శైవ, వైష్ణవ, శక్తి ఆలయాలతో ఈ ప్రాంతమంతా వెలుగొందుతూ ఉంటుంది. ప్రాచీన కాలం నుంచి విరాజిల్లుతున్న శక్తిపీఠాలు మొదలు గ్రామ దేవతల వరకు ఈ నేలపై పూజాభిషేకాలు అందుకోవటం కనిపిస్తుంది. అలాంటి ఆలయాలలో ఒకటి శ్రీ ఏకవీరాదేవి ఆలయం. ఆది పరాశక్తి జగన్మాత అయిన అమ్మవారు మహామాయ స్వరూపిణిగా, మంత్ర తంత్ర యంత్ర స్వరూపిణిగా తన వైభవాన్ని వెదజల్లుతోంది. సూక్ష్మ స్థూల రూపిణిగా అంతటా ఆవరించిన ఆ తల్లిని మహర్షులు, మహాభక్తులు, మహాసాధకులు వివిధ మార్గాల్లో ఆ తల్లిని సేవించారు. లోక కళ్యాణం కోసం ఆవిర్భవించిన అమ్మవారు తన పాదాలను ఆశ్రయించిన భక్తులను అనుగ్రహించడం కోసం అనేక ప్రాంతాల్లో కొలువై ఉండడం విశేషం. అలాంటి అమ్మవారి ఆరాధన మొదటి నుంచి కూడా మహారాష్ట్ర ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తుంది. ఆది పరాశక్తిని తమ ఇష్టదైవంగా భావిస్తూ జీవిస్తూ తరించిన మహారాజులు, మహాభక్తుల విశేషాలు ఇక్కడి చరిత్ర పేజీల్లో మనకి కనిపిస్తాయి. అంతటి మహిమాన్వితమైన ఈ ప్రదేశంలో ఏకవీరాదేవి అలరారుతోంది. ఇదే మహారాష్ట్రలోని మాహూర్లో ఏకవీరాదేవి శక్తిపీఠం విరాజిల్లుతోంది. 8వ శక్తిపీఠంగా ఇది భక్తులచే పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటుంది. అలాంటి మహారాష్ట్రలోని అమరావతిలో అమ్మవారు అదే పేరుతో భక్తులను అనుగ్రహిస్తూ ఉండటం విశేషం. కొన్ని ఆలయాల్లో అమ్మవారు శాంత స్వరూపిణిగా, మరికొన్ని మందిరాల్లో రౌద్ర రూపిణిగా, ఇంకా కొన్ని ప్రదేశాల్లో గ్రామదేవతగా, కులదేవతగా పూజలందుకుంటూ ఉండటం కనిపిస్తుంది. అలా అక్కడి అమ్మవారిని రేణుకాదేవిగా భావిస్తూ పూజించటం ప్రాచీన కాలం నుంచి ఉంది. రేణుకాదేవినే ఏకవీరాదేవిగా విశ్వసించటం కనిపిస్తుంది. కాత్యాయని మహామాయే ఖడ్గబాణ ధనుర్ధరే ఖడ్గధారిణి చండీ శ్రీ దుర్గాదేవి నమోస్తుతే. కాత్యాయని మహామాయే ఖడ్గబాణ ధనుర్ధరే ఖడ్గధారిణి చండీ శ్రీ దుర్గాదేవి
రేణుకాదేవిని గ్రామదేవతగా పూజించటమనేది చాలా కాలం నుంచి ఉంది. ముత్యాలమ్మ, మైసమ్మ, పోచమ్మ, పోలేరమ్మ అంటూ తెలంగాణ ప్రాంతంలో పేరంటాళ్లమ్మ, పెద్దింటాళ్లమ్మ, పల్లాలమ్మ, మావుళ్లమ్మ పేరుతో ఆంధ్ర ప్రాంతంలోనూ గ్రామదేవతలకు ఆలయాలు కనిపిస్తాయి. పేరు ఏదైనా, రూపం ఏదైనా రేణుకాదేవి స్వరూపాలుగానే చెబుతూ ఉంటారు. రేణుకాదేవి జమదగ్ని మహర్షి భార్య, పరశురాముడి తల్లి. ఆమె పట్ల పరశురాముడికి అపారమైన ప్రేమానురాగాలు ఉన్నప్పటికీ ఒకానొక సందర్భంలో తండ్రి ఆదేశం మేరకు తల్లి శిరస్సును పరశురాముడు ఖండిస్తాడు. అప్పుడు తెగిపడిన శిరస్సు శిలారూపాన్ని పొందుతుంది. కొండజాతి ప్రజలచే పూజలు అందుకుంటుంది. అందువల్లనే రేణుకాదేవి మూర్తి శిరస్సు భాగాన్ని, ముఖబింబాన్ని మాత్రమే పూజిస్తూ ఉంటారు. ఆ తల్లినే ఏకవీరాదేవిగా ఆరాధిస్తూ ఉంటారు. जय जय वैष्णवी दुर्गे ललिते, जय जय भारती दुर्गे ललिते, जय जय भार्गवी दुर्गे ललिते, मम प्रणमामि सदा श्री ललिते। जय जय वैष्णवी दुर्गे ललिते, जय जय भारती दुर्गे ललिते, जय जय भार्गवी दुर्गे ललिते, मम प्रणमामि सदा श्री ललिते। కొన్ని ప్రదేశాల్లో గ్రామదేవతల ఆలయాలు శక్తి క్షేత్రాలకు సమానమైన వైభవాన్ని కలిగి ఉంటాయి. ఆ జాబితాలోనిదే శ్రీ ఏకవీరాదేవి ఆలయం. సాధారణంగా మొదటిసారిగా శ్రీ ఏకవీరాదేవి ఆలయానికి వెళ్లేవారు ఇది ఓ మాదిరి ఆలయమని అనుకోవడం జరుగుతుంది. తీరా ఆలయం ముందుకు చేరుకున్న తర్వాతనే మనం ఒక శక్తి క్షేత్రానికి వచ్చామనే విషయం అర్థమవుతుంది. రహదారికి పక్కనే ఉన్న ఈ ఆలయం సువిశాలమైన ప్రదేశంలో నిర్మితమైంది. అందమైన నక్షీలతో కూడిన ఈ ఆలయం అమ్మవారి చేతిలోని అక్షయ పాత్ర మాదిరిగా కనిపిస్తుంది. ఏకవీరాదేవి ఆలయాన్ని కాస్త దూరం నుంచి చూస్తే అమ్మవారికి సమర్పించిన అందమైన కిరీటం మాదిరిగా కనిపిస్తుంది. ఇరువైపులా మెట్లు కలిగిన ఈ ఆలయం అమ్మవారి అనుగ్రహ పీఠమై అలరారుతూ ఉంటుంది. అలాంటి ఈ ఆలయాన్ని సమీపిస్తూ ఉన్న కొద్దీ అమ్మవారిని దర్శించాలనే ఆతృత పెరుగుతూ ఉంటుంది. అమ్మవారి కళ్ళల్లోనూ అదే ఆరాటం కనిపిస్తుంది. అమ్మవారి ఆలయ నిర్మాణంలో శిల్పాలు చాలా తక్కువనే చెప్పాలి. అయితే నాజూకైన నగిషీలతోనే శిల్పులు ఆ సౌందర్యాన్ని తీసుకుని వచ్చారు. విశాలమైన ప్రదక్షిణా మార్గాన్ని కలిగిన ఈ ఆలయం అడుగడుగునా మనసును కొల్లగొడుతుంది, మంత్రముగ్ధుల్ని చేస్తుంది. నేలపై ముగ్గు వేసినంత తేలికగా కఠిన శిలలపై కమనీయమైన అల్లికలు సమ్మోహితులను చేస్తాయి. సాధారణంగా అమ్మవారి ఆలయాలు రాజగోపురంతోనూ, మందిరాలు, మంటపాలతోనూ కనిపిస్తూ ఉంటాయి. కాని అందుకు పూర్తి భిన్నంగా, విలక్షణంగా ఈ ఆలయ నిర్మాణం జరిగింది. అంచెలంచెలుగా అద్భుతమైన నక్షీలతో కూడిన అంచులతో ఈ మందిరం ఆకట్టుకుంటుంది. అమ్మ మనసులా అందంగా కనిపించే ఈ మందిరం శివలింగ ఆకృతిని పోలినదిగా కూడా అనిపిస్తుంది. సదాశివుడి రూపాన్ని ఊహించుకుంటే ఆయన ధ్యానముద్రని గుర్తుచేస్తుంది. ఆలయం పాదభాగం, మధ్యభాగం, పైభాగం ఇలా దేహమంతా అపూర్వమైన నగిషీలను ధరించిన భావన కలుగుతుంది. రాతి కిటికీలు, గోడలపై గల ఆకర్షణీయమైన ముద్రలు, రాతి అల్లికలను తోరణాలుగా మలచిన విధానం ఆశ్చర్యంలో నుంచి బయటపడకుండా చేస్తూ ఉంటాయి. అమ్మవారి కొలువైన ఈ ఆలయం మహిమల నిలయంగా కరుణా కటాక్షాలతో నిండిన అమృత భాండాన్ని తలపిస్తుంది.
అమ్మవారి ఆలయం లోపల ఎంత విశాలంగా ఉంటుందో అంతే ప్రశాంతంగా ఉంటుంది. పాలరాతితో ఆవిష్కరించిన ఈ ఆలయాన్ని చూస్తే పాల సరస్సులో విరిసిన తామరలా అనిపిస్తుంది. ఆలయం మధ్యలో చతురస్రాకారంలోని గర్భాలయంలో అమ్మవారి ముఖబింబమే ప్రధానంగా దర్శనమిస్తూ ఉంటుంది. కృష్ణవర్ణంలోని అమ్మవారి మోము నయన మనోహరంగా కనిపిస్తుంది. విశాలమైన అమ్మవారి నయనాలు ఈ జగత్తుకు వెలుగులు పంచుతున్నట్టుగా, జీవరాశికి చైతన్య శక్తిని ప్రసరింపచేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ధర్మ మార్గంలో నడిచేవారికి ఆ తల్లి చూపులు కారుణ్య ధారల మాదిరిగా అనిపిస్తాయి. ధర్మానికి దూరంగా ప్రయాణం కొనసాగిస్తున్న వారికి ఆ చూపులు మందలింపులా అనిపిస్తాయి. బిడ్డలను సరైన దారివైపు మళ్లించడం అమ్మ కంటే ఎక్కువగా ఎవరికి తెలుస్తుంది? విశాలమైన అమ్మవారి నుదురు పసుపు సముద్రంలా కనిపిస్తూ ఉంటే అందులో నుంచి దివ్యమైన తేజస్సును వెదజల్లే సూర్యబింబం మాదిరిగా అమ్మవారి ఎర్రని బొట్టు కనిపిస్తుంది. ఇక ముక్కెర అమ్మవారి చక్కదనానికి నిర్వచనమైనట్టుగా తళుక్కున మెరుస్తుంది. వివిధ రకాల పూలమాలికలతో, ఆభరణాలతో అమ్మవారు తన భక్తులను ఆత్మీయంగా అనుగ్రహిస్తూ ఉంటుంది. अष्टादशपीठेश्वरि ललिते कष्टनिवारणकारिणि ललिते अष्टैश्वर्यप्रदायिनि ललिते मम प्रणमामि सदा श्रीललिते। अष्टादशपीठेश्वरि ललिते कष्टनिवारणकारिणि ललिते अष्टैश्वर्यप्रदायिनि ललिते मम प्रणमामि सदा श्रीललिते। चन्द्रकलाधरि शाङ्करि ललिते चन्द्रसहोदरि श्रीकरि ललिते चन्द्रकलाधरि शाङ्करि ललिते चन्द्रसहोदरि श्रीकरि ललिते चन्द्रमण्डलवासिनि ललिते मम प्रणमामि सदा श्रीललिते मम प्रणमामि सदा श्रीललिते। ఏకవీరాదేవి ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి చరిత్రను గురించి తెలుసుకోవటానికి చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా పరమహంస జనార్దన స్వామీజీ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఎవరు ఈ జనార్దన స్వామీజీ? ఇక్కడి అమ్మవారి లీలా విశేషాలలో ఆయన పాత్ర ఏమిటనే ఒక సందేహం వెంటాడకుండా ఉండదు. ఏకవీరాదేవి ఆలయ దర్శనం చేస్తున్నప్పుడు మనకి పరమహంస జనార్దన స్వామీజీ పేరు తప్పకుండా వినిపిస్తుంది. ఆయన శక్తి ఉపాసకులు, సిద్ధయోగి. ఒకప్పుడు జనార్దన స్వామీజీ తపస్సు చేసుకున్న ప్రదేశం ఇది. ఏరుకు అవతల వైపు గల అంబాదేవిని ఆయన అనునిత్యం పూజిస్తూ ఉండేవారు. ఆ తల్లికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పిస్తూ ఉండేవారు. ఒకసారి ఏరు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో ఏరు దాటలేక ఆయన యువతల ఒడ్డున ఉండిపోతారు. వరద ఉధృతి తగ్గే వరకు అమ్మవారిని చూడకుండా, పూజించకుండా ఎలా ఉండటం అనే ఆలోచనతో సతమతమైపోతూ ఉంటారు. తన దర్శనం కోసం తన భక్తుడు పడుతున్న ఆరాటాన్ని అర్థం చేసుకున్న అమ్మవారు ఆయన కోసం యువతల గట్టుకు వచ్చి ఏకవీరాదేవిగా వెలసిందని ఇక్కడి స్థల పురాణం చెబుతోంది. ఇక్కడ తొలి ఆలయాన్ని నిర్మించింది ఆయనేనని అంటారు. తాను జీవించి ఉన్నంతవరకు ఆయన అమ్మవారిని ఆరాధిస్తూ ఉన్నారని చెబుతారు. అలా జనార్దన స్వామీజీ పూజలు అందుకోవడం కోసం ఏరు దాటి వచ్చిన ఏకవీరాదేవిని ఇక్కడి ప్రజలు భక్తి శ్రద్ధలతో ఆరాధించడం మొదలు పెడతారు. 1660 నాటికి అమ్మవారికి ఆలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి పునరుద్ధరణలు జరుపుకుంటూ వచ్చి ఇప్పుడు ఈ అద్భుతం ఆవిష్కృతమైంది. ఇక్కడికి అమ్మవారు తరలి రావడానికి, ఆ తల్లి నిత్య పూజలు అందుకోవడానికి జనార్దన స్వామీజీ కారణం కావడం వల్ల ఆయనను దైవాంశ సంభూతుడిగా భక్తులు భావిస్తూ ఉంటారు. ఈ ఆలయానికి క్రింది అంతస్తులో ఆయన సమాధి మందిరాన్ని కూడా దర్శించుకుంటూ ఉంటారు. त्रिलोकसुन्दरि त्रिपुरसुन्दरि भस्मरेखशुभकुङ्कुमधारिणि बीजाक्षरमूलमूलमन्त्रिणि श्रीचक्रसिंहासनेश्वरि ललिते।
ఆలయంలోకి వెళ్ళడానికి తిరిగి రావడానికి రెండు వైపులా మెట్లు కనిపిస్తాయి. ఆ మెట్ల దారికి మధ్యలో నుంచి కింది అంతస్తులోకి వెళ్ళొచ్చు. ఇక్కడే పరమహంస జనార్దన స్వామీజీ మూర్తితో పాటు ఆయన సమాధి మందిరం కూడా కనిపిస్తూ ఉంటుంది. పరమహంస జనార్దన స్వామీజీ ఒక సిద్ధయోగిగా చేసిన లీలా విశేషాలను గురించి ఇక్కడి భక్తులు కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. చారిత్రక పరంగానే కాదు, పురాణ సంబంధమైన నేపథ్యాన్ని కూడా ఈ ప్రదేశం కలిగి ఉండటం విశేషం. ఆ నేపథ్యం ద్వాపర యుగానికి సంబంధించినదై ఉండటం మరింత ఆశ్చర్యం. రుక్మిణీదేవి మనసు తెలుసుకున్న శ్రీకృష్ణుడు ఆమెను తన రథంలో తీసుకుని వెళ్ళి వివాహం చేసుకుంటారు. రుక్మిణీదేవిని ఆయన అపహరించి తీసుకెళ్లిన ప్రదేశం ఇదేనని స్థలపురాణం చెబుతోంది. అది ద్వాపరయుగం. ఈ నేలపై శ్రీకృష్ణ బలరాముల జీవన ప్రయాణం కొనసాగుతున్న రోజులు. వాసుదేవుడి సమ్మోహన స్వరూపాన్ని గురించి రుక్మిణీదేవి విని ఉంటుంది. అప్పటినుంచి ఆయనను మనస్సులోనే ఆరాధిస్తూ ఉంటుంది. ఇక కృష్ణుడు కూడా ఆమె అతిలోక సౌందర్యాన్ని గురించి విని ఉంటాడు. తనకి కృష్ణుడే భర్తగా రావాలని రుక్మిణీదేవి భావిస్తుంది. అయితే ఆమె సోదరుడు రుక్మికి అది ఎంత మాత్రం ఇష్టం ఉండదు. తన స్నేహితుడైన శిశుపాలునితో ఆమె వివాహాన్ని జరిపించాలని పట్టుపడతాడు. విదర్భరాజైన భీష్మకుడు తన కుమారుడైన రుక్మికి ఎదురు చెప్పలేక శిశుపాలునితో రుక్మిణి వివాహాన్ని జరిపించడానికి సిద్ధపడతాడు. రుక్మిణీదేవి తన మనసులోని మాటను కృష్ణుడికి తెలియపరుస్తుంది. అప్పుడు కృష్ణుడు తన రథంపై వచ్చి పెళ్లి కూతురుగా కులదేవత దర్శనం కోసం ఆలయానికి వచ్చిన రుక్మిణీదేవిని తీసుకుని వెళతాడు. ఆ సంఘటన జరిగిన ప్రదేశం ఇదేనని స్థల పురాణం చెబుతోంది. అలా ద్వాపరయుగంతో ముడిపడినదిగా ఈ ప్రదేశం కనిపిస్తుంది. అమ్మవారు అప్పటినుంచి తన మహిమలను వెదజల్లుతోందనే విషయం తెలుస్తోంది. అమ్మవారి ఆరాధన వల్ల అభీష్ట సిద్ధి కలుగుతుందని, విజయం లభిస్తుందని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతూ ఉంటారు. శక్తిమాతకు సంబంధించిన పర్వదినాల్లో ఏకవీరాదేవికి ప్రత్యేకమైన పూజలను నిర్వహిస్తూ ఉంటారు. ఆ తల్లి అనుగ్రహాన్ని ప్రసాదంగా పొందుతూ ఉంటారు. ప్రాతః స్మరామి లలితావదనారవిందం బింబాధరం పృథులమౌక్తికశోభినాసం ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృగమదోజ్వలపాదదేశం. కదంబవనచారిణీ మునికదంబకాదంబినీ నితంబజితభూధరాం సురనితంబినీ సేవితాం నవాంబురుహలోచనాం అభినవాంబుదశ్యామలాం త్రిలోచన కుటుంబినీం త్రిపుర సుందరీమాశ్రయే. ఏకవీరాదేవి ఆలయ ప్రాంగణంలోనే పరమశివుడు కూడా కొలువై కనిపిస్తాడు. ఆదిదేవుడు, అనాదిదేవుడు ఆ దేవదేవుడే. అంకిత భావంతో అడవి పూలను సమర్పించిన ఆ దేవదేవుడు ఆనందపడిపోతాడు. అతన్ని అర్చించిన వారిని, ఆరాధించిన వారిని ఐశ్వర్యవంతులను చేస్తాడు. అలాంటి స్వామికి అనునిత్యం ఇక్కడ అభిషేకాలు జరుపుతూ ఉంటారు. ఈ దివ్యలింగం సన్నిధిలోనే అమ్మవారు, గణపతి పాలరాతి మూర్తులు కూడా దర్శనమిస్తూ ఉంటాయి. ప్రతిరోజు ఈ ఆలయం తలుపులను ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తెరుస్తారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి ముంబైకి రోడ్డు, రైలు, వాయు మార్గాలు ఉన్నాయి. ముంబై నుంచి త్రయంబక్, నాసిక్, మన్మాడ్ మీదుగా అమరావతి చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి కామారెడ్డి, నిజామాబాద్, అర్మోర్, నిర్మల్, పందార్క్వాడ, యావత్మాల్ మీదుగా అమరావతి చేరుకోవచ్చు. ద్వాపర యుగంతో ముడిపడిన ఈ క్షేత్రంలో ఏకవీరాదేవి విరాజిల్లుతోంది. జనార్దన స్వామీజీ ఆరాధించిన అమ్మవారు
భక్తజనుల ఇష్టదైవమై వరాల జల్లును కురిపిస్తోంది. పురాణ సంబంధమైన, చారిత్రక సంబంధమైన ఈ ఆలయ విశేషాలను వీక్షించారు కదా. మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. पतितो धारिणि पावनि ललिते परमदयाकरि पार्वती ललिते सततमङ्गलदायिनि ललिते मम प्रणमामि सदा श्रीललिते पतितो धारिणि पावनि ललिते परमदयाकरि पार्वती ललिते सततमङ्गलदायिनि ललिते मम प्रणमामि सदा श्रीललिते श्रीचक्राङ्कितवासिनि ललिते श्रीमत्त्रिपुरसुन्दरि ललिते श्रीचक्राङ्कितवासिनि ललिते श्रीमत्त्रिपुरसुन्दरि ललिते सिन्धूरारुणविग्रह ललिते मम प्रणमामि सदा श्रीललिते मम प्रणमामि सदा श्रीललिते मम प्रणमामि सदा श्रीललिते मम प्रणमामि सदा श्रीललिते. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.